శ్రీ బాల త్రిపుర సుందరి దేవి కుంకుమార్చన యాగంలో పాల్గొనండి. సర్వ కష్టాలు తొలగి శుభ ఫలితాలు పొందండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ మధురవాణి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మనం రీసెంట్గా లే ఆఫ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కానీ అందులో భాగంగా ఇప్పుడు అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాగానే సేల్స్ ఫోర్స్ క్లౌడ్ సర్వీసింగ్ అందించే ఒక కంపెనీ 4000 మెంబర్స్ని రీసెంట్గా లే ఆఫ్ చేయడం జరిగిందంట. అయితే ఇప్పుడు వాళ్ళు రీగ్రెట్ అవుతున్నారు, మాకు వర్క్ అవ్వట్లేదు, ఈ రీప్లేస్మెంట్ అనేది సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి. మరి వచ్చాక కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి, లే ఆఫ్ చేశాక ఎందుకు లే ఆఫ్ చేసామని కూడా వాళ్ళు బాధపడుతున్నారని ఒక ట్వీట్ జరగడం చూసాం మనము. ఒకసారి మాట్లాడుకుంటే యాక్చువల్లీ ట్వీట్ చేసింది మార్క్ బెనియోఫ్, CEO ఆఫ్ సేల్స్ ఫోర్స్ కంపెనీ. అయితే వీళ్ళు ఏం చేశారంటే 9000 ఉన్న ఎంప్లాయీస్లో 4000 ఎంప్లాయీస్ని తీసేశారు. సో ఇప్పుడు ఉన్న ఎంప్లాయీస్ 5000. వీళ్ళు ఏమనుకున్నారంటే 10 మెంబర్స్ ఎంప్లాయీస్ వర్క్ని ఏఐ చేస్తుంది అని అనుకున్నారు. మనం ముందు మాట్లాడుకున్నట్టు ఏఐ పని చేయగలుగుతుంది, కానీ దానికి సోల్ ఉండదు. ఏఐ కూడా మిస్టేక్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఆ 4000 ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళ మిస్టేక్స్ అన్ని చూసి వర్క్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏఐ అంతా చేయదు. వాళ్ళు చాలా మిస్టేక్స్ జరిగాయి వాళ్ళ వర్క్లో. ఏఐ నుంచి ఏదైతే వర్క్ చేశారో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ మిస్టేక్ మళ్ళీ చూడాలంటే ఎంప్లాయీస్ కావాల్సింది. అందుకే వాళ్ళు చాలా రిగ్రెట్ అవుతున్నారు, ఎందుకు తీసేసామా అని రిగ్రెట్ అవుతున్నారు. అంటే ఫాస్ట్గా హ్యూమన్స్ని తీసేస్తున్నారు కానీ ఏ టెక్నాలజీ అనేది అంత ఫాస్ట్గా కూడా చేసుకోవట్లేదు అనేది ఒక టాక్ నడుస్తుంది. నిజంగా కంపెనీస్లో జరుగుతుందంటారా? జరుగుతుంది. ఇప్పుడు మన లైవ్ ఎగ్జాంపుల్ ఇది కదా, ఆల్రెడీ వాళ్ళు ట్వీట్ చేస్తారు కదా. మనం ముందు కూడా మాట్లాడుకున్నాం, ఏఐని నడిపించడానికి కూడా మనుషులు కావాల్సిందే. ఇప్పుడు కంపెనీస్ ఏంటంటే ఏఐ వచ్చేసింది, చూసుకుంటుంది, మనం వర్క్ ఈజీగా చేసుకోవచ్చు అని అనుకుంటున్నారు. కానీ ఆ వర్క్ మనకి ఎంత కరెక్ట్ వస్తుంది అని కూడా వీళ్ళు చూసుకోవాలి కదా. ఇప్పుడు మీరు ఏఐ ఒక్కతే 4000 ఎంప్లాయీస్ వర్క్ చేస్తుందని, ఇప్పుడు ఆ 4000 ఎంప్లాయీస్ ఏదైతే మిస్టేక్స్ వాళ్ళు చూస్తారో అది ఏఐ చూడలేకపోతుంది. అందుకనే వాళ్ళు మేజర్ ఇష్యూ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఇక్కడ. అంటే ఇప్పుడు ఏఐ ఈజ్ నాట్ ఏ రీప్లేస్మెంట్, ఇది ఒక స్ట్రాటజీ అని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కోర్స్ స్ట్రాటజీ ఏది అంతే కదా. ఇప్పుడు వీళ్ళు 4000 ఎంప్లాయీస్ శాలరీస్ వీళ్ళకి మిగిలిపోయినట్టే కదా. ఏఐ కొన్ని టూల్స్, ప్రీమియం టూల్స్ బై చేసుకుంటారు, దాని నుంచి వర్క్ చేయిస్తుంటారు. 4000 ఎంప్లాయీస్ శాలరీ అంటే నాట్ ఈజీ థింగ్ కదా. అంత శాలరీ, అంత బెనిఫిట్ అవుతున్నారు కదా వీళ్ళు. అంటే ఒక పక్కన ఏఐ వాళ్ళ ఉద్యోగాలు పోతున్నాయని భయపడుతున్నారు ఉద్యోగులు, ఒక పక్కన కంపెనీస్ ఏమో వీళ్ళని తీసేయడం, తర్వాత ఇప్పుడు ఈ సేల్స్ ఫోర్స్ కంపెనీ ఎలా రిగ్రెట్ అవుతుందో, వాళ్ళకి వర్క్ అవ్వటం లేదు. అంటే ఏ టెక్నాలజీ అనేది అంత ఫాస్ట్ గా అడాప్షన్ చేసుకోలేకపోతున్నారు, అక్కడ మిస్టేక్ జరుగుతుంది అనుకోవచ్చు అంటారా? అఫ్ కోర్స్ అంతే. అంటే వీళ్ళు ఏదో ఏఐ వండర్స్ అఫ్ కోర్స్ చేస్తుంది, కానీ అది ఎంతవరకు లిమిట్. ఏఐకి కూడా లిమిటేషన్ ఉంది, అది మొత్తం చేసేదని కాదు. ఏఐకి కూడా లిమిటేషన్ ఉంది. ఆ లిమిటేషన్ ఏంటి? ఇప్పుడు వాళ్ళు సేల్స్ ఫోర్స్ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి? ఏఐ మొత్తం చేసేసిందని బ్లైండ్ గా అందరినీ తీసేశారు. కానీ ఏఐ చేసే తప్పులు అన్ని మళ్ళీ చేసుకోవడానికి మళ్ళీ వాళ్ళు ఖచ్చితంగా హైర్ చేసుకోవాల్సిందే. యాక్చువల్లీ ఇది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు కంపెనీస్ కూడా. ఎందుకంటే చాలా మంది అన్ని లే ఆఫ్స్ అని తీస్తున్నారు, బట్ తీసిన తర్వాత మళ్ళీ రిగ్రెట్ అవుతున్నారు, ఎందుకు తీసేసామా అని. ఎందుకంటే అమెజాన్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, TCS కానీ రీసెంట్ గా చూస్తే చాలా మందిని తీసేయడం జరిగింది. అంటే తీసేసారే కానీ వాళ్ళు ఉన్నప్పుడు జరిగినటువంటి అవుట్పుట్ ఇప్పుడు తీసేసిన తర్వాత కూడా నడుస్తుందా? అంటే ప్రొడక్టివిటీ 50% నడుస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు ఏఐకి కూడా మీరు కమాండ్స్, ప్రాంప్ట్స్ ఇవ్వాలంటే మీకు ఎవరు ఎంప్లాయీస్ ఇవ్వాలి కదా. ఇప్పుడు CEO ఒక్కడు కూర్చొని అన్ని ప్రాంప్ట్స్ ఇవ్వలేరు కదా. దానికి కూడా ప్రాంప్ట్స్ ఇవ్వడానికి మనకి ఎంప్లాయీస్ కావాలి. అందుకే ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఏం చేసినాయంటే ఉన్న ఎంప్లాయీస్ ని ఏఐ స్కిల్స్ కి అప్గ్రేడ్ చేసుకోమని చెప్తుంది. వర్క్ చేస్తూనే ఏఐకి అప్గ్రేడ్ అవ్వండి, ఏఐకి అప్గ్రేడ్ అయ్యి విత్ ప్రమోషన్ కూడా ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ఒకసారి మాట్లాడుకుంటే మధురవాణి గారు, ఎవరైతే లే ఆఫ్ లో బయటకు వచ్చేస్తున్నారో వాళ్ళు ఇప్పుడు సాఫ్ట్వేర్ IT చేసిన వాళ్ళు ఎవరు కూడా వేరే దాంట్లో చెయ్యలేరు అని ఒక టాక్ నడుస్తుంది. చేస్తే అదే చేయాలి, లేదంటే ఏమి చేయలేరు వాళ్ళు అని అంటున్నారు. నిజమే అంటారా? అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉన్న వాళ్ళు ఇన్ని ఇయర్స్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్సే ఉంటుంది కదా. కాకపోతే వీళ్ళు ఏం చేయొచ్చు అంటే సాఫ్ట్వేర్ కి సంబంధించిన కోర్సెస్, ఏఐ ఇన్బిల్ట్ కొన్ని కోర్సెస్ ఉంటాయి సాఫ్ట్వేర్, అది నేర్చుకుంటే అప్గ్రేడ్ అయ్యింటే వీళ్ళు మళ్ళీ వేరే జాబ్ తెచ్చుకోవచ్చు. అంటే ఒక కంపెనీలో లే ఆఫ్ అయినప్పుడు ఆ లే ఆఫ్ అయిన క్యాండిడేట్ వేరే కంపెనీకి వెళ్తే ఇమీడియట్లీ అతనికి జాబ్ వస్తుందా? కోర్స్ మీకు మంచి స్కిల్స్, టాలెంట్ ఉంటే, అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటే, మీరు మంచి ఇంటర్వ్యూలో పర్ఫామ్ చేస్తే అఫ్ కోర్స్ మీకు జాబ్ వస్తుంది. వాళ్ళు అడుగుతారు కదా, వై అక్కడి నుంచి ఎందుకు వచ్చేసారంటే మరి లే ఆఫ్ లో తీసేసామని చెప్పినప్పుడు అది రిమార్క్ కాదా ఆ క్యాండిడేట్ కి? క్యాండిడేట్ మిస్టేక్ వల్ల రాలేడు, క్యాండిడేట్ కంపెనీ ప్రాబ్లం వల్ల తీసేసింది. సో అలాంటి ఏం ప్రాబ్లం ఉండదు. లే ఆఫ్ అయ్యి ఒక కంపెనీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు వేరే కంపెనీ ఇంటర్వ్యూ అటెండ్ చేయాలి అంటే
ఆ రెజ్యూమ్ కానీ ఇవన్నీ కానీ అంటే ఎలా బిల్డప్ చేసుకోవాలి, ఎనీ చేంజెస్ రెజ్యూమ్లో మనం ఏమైనా మార్చుకోవాలా, ఆ ప్రాజెక్ట్స్లో కానీ ఇవన్నీ కానీ, ఆ ఇంటర్వ్యూ సెషన్ కానీ, ఒక కంపెనీ లే ఆఫ్ అయ్యి ఇంకో కంపెనీకి మళ్ళీ మనం ఇంటర్వ్యూకి వెళ్తున్నాము అంటే చాలా ఈజీ ప్రాసెస్, అందరికి తెలిసిందే. రెజ్యూమ్ తీసుకెళ్లి ఏఐలో ఇస్తే ఏఐ మొత్తం ప్రిపేర్ చేసి ఇస్తుంది. ఇప్పుడు స్టూడెంట్స్ అందరు ఏఐ పైన డిపెండ్ అయిపోయి రెజ్యూమ్స్ కూడా ఏఐని అడిగి ప్రిపేర్ చేసుకున్నారు. సో అంటే మనం వాళ్ళ అంటే ఎక్కువ స్కిల్స్ ఏంటి, కంపెనీకి ఏం బెనిఫిట్ అయ్యింది అని మెన్షన్ చేస్తే అది ఒక అడ్వాంటేజ్ అవుతుంది వాళ్ళకి. సో ఈ లే ఆఫ్స్ అనేవి ఇంకా జరుగుతాయి అంటారా? ఇంకా ముందు ముందు ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉందా అంటారా? జరుగుతాయండి. అంటే మనం ఏఐ అనే కాదు, మనం ముందు మాట్లాడుకున్నట్టు లే ఆఫ్స్ అనేది ఏఐ అనే కాదు, వేరే ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో మీరు దాని నుంచి ఎలా తప్పించుకోవాలంటే ఎప్పటికప్పుడు మీరు అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. మెయిన్ ఏంటంటే ఈ లే ఆఫ్స్ లో కూడా ముఖ్యంగా చూసుకుంటే సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ పడుతుందని చెప్పేసి కూడా అంటున్నారు, హై శాలరీ అండ్ సీనియర్స్ కూడా. ఎందుకంటే ఇప్పుడు మనం సీనియర్స్ చూసుకుంటే వాళ్ళకి కంఫర్ట్ జోన్ లో వచ్చేస్తారు. వాళ్ళు ఎట్లా అంటే మంచి ప్యాకేజ్ ఉంది, మనం ఏదో వచ్చి వర్క్ చేసుకుని వెళ్ళిపోతుంది, వాళ్ళు అప్గ్రేడ్ అవ్వాలి అని కూడా అనుకోరు. ఇప్పుడు కొత్త ఎంప్లాయీస్ అనుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఎక్కువ ఎంథూసియాజం ఉంటది, ఎక్కువ జోష్ ఉంటది, వర్క్ చేయాలి, నేర్చుకోవాలి అని. సో అందుకని కంపెనీస్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేసే కన్నా కొత్త ఎంప్లాయీస్ మీద ఇన్వెస్ట్ చేస్తే ప్రొడక్టివిటీ పెరుగుతుంది, వాళ్ళు ఇంకా అప్గ్రేడెడ్ స్కిల్స్ తో వస్తున్నారు. అందుకని మెయిన్ గా ఇప్పుడు టార్గెట్ చేసేది కొంచెం సీనియర్ లెవెల్ ఎంప్లాయీస్ ని. అంటే ముందుగా ఇంకా పెద్ద పెద్ద టెక్ కంపెనీస్ అన్ని కూడా మెల్లగా ఈ లే ఆఫ్ ప్రక్రియను కొనసాగిస్తుందని అనుకోవచ్చు అంటారు. చేస్తుంది మెల్లగా. థ్యాంక్ యూ అండి.